హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధనుష్ ఛానల్. ఈరోజు వీడియోలో కొత్తిమీర టమాటా రోటి పచ్చడిని ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 10 వెల్లుల్లి రెమ్మలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ నువ్వులు, 7 వట్టిమిరపకాయలు వేసుకొని బాగా వేగనివ్వాలి. తర్వాత అవి ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలను, బాగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసి అలాగే కొంచెం పసుపును వేసి బాగా వేగనివ్వాలి. దానిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. వేయించి పెట్టుకున్న పోపు దినుసులను అలాగే కొంచెం సాల్ట్ను వేసుకొని పొడిగా వచ్చే వరకు రోటిలో వేసుకొని దంచుకోవాలి. పొడిగా అయిన తర్వాత అందులోనే టమాటా కొత్తిమీర మిశ్రమాన్ని వేసుకొని బాగా దంచాలి. తర్వాత దానిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. దానిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. అంతేనండి, కొత్తిమీర టమాటా రోటి పచ్చడి తయారైంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్